ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను ఫైల్ చేసినటువంటి రిట్ పిటిషన్ రిట్ ఆఫ్ మ్యాండమస్ ఈరోజు 6th కోర్టులోకి హీరింగ్కి రావటం జరిగింది. ఈ కేసులో పార్టీ ఇన్ పర్సన్ అంటే నేనే స్వయంగా వచ్చి నా వాదనలు వినిపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దానికి భారత రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం నేను స్వయంగా వచ్చి కోర్టు వారి ముందు ఆర్గ్యూ చేస్తున్నాను. దీనిలో ప్రధానమైనది ఏంటంటే నేను పోయిన సంవత్సరం 19/11/24వ తారీఖున 5 కేసులు అంటే 5 కంప్లైంట్స్ నేను పట్టాపురం పోలీస్ స్టేషన్లో స్వయంగా వెళ్ళి ఇచ్చాను. అవన్నీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కేసులు. దానిలో కొంతమంది సోషల్ మీడియాలో నా పట్ల, నా కుటుంబం పట్ల, నా కూతుర్ల పట్ల అసభ్యమైనటువంటి పోస్టింగ్లు పెట్టారు, అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. దాంతోపాటు మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా మార్ఫింగ్ చేసి వారు సోషల్ మీడియాలో ఎక్స్లోను అదేవిధంగా ఫేస్బుక్స్లోనూ పెట్టారు. దీని మీద నేను 5 కంప్లైంట్స్ని విడివిడిగా పట్టాపురం పోలీస్ స్టేషన్లో 19/11/24న ఇవ్వటం జరిగింది. జనరల్గా ఒక కంప్లైంట్ ఎవరన్నా ఇస్తే పోలీసు వారు తక్షణమే చేయవలసిన పని ఏమిటంటే ఆ కేసుని రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయాలి, అంటే క్రైమ్ కట్టాలి. కానీ పోలీసు వారు, నా క్లియర్ ఎలిగేషన్ ఏమిటంటే పోలీసు వారు ఇన్ఫ్లుయెన్స్కు గురై ఈ కేసులు రిజిస్టర్ చేయలేదు. తర్వాత 25వ తారీఖున మళ్ళా వెళ్ళి 25/11/24న ఎస్పీ గారికి కూడా ఈ సేమ్ కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా కేసు రిజిస్టర్ చేయలేదు. చేయకపోవటం పట్ల నేను కోర్టు వారిని ఆశ్రయించాలనుకొని రిట్ ఆఫ్ మ్యాండమస్ ఒక పిటిషన్ నేనే స్వయంగా కోర్టు వారి ముందు ఉంచాను. దాని మీద జనవరి 6వ తారీఖున అది బెంచ్కి వచ్చింది. జనవరి 6వ తారీఖున బెంచ్కి వస్తున్నటువంటి సందర్భంలో నేనిచ్చినటువంటి 5 కంప్లైంట్స్లో 4 కంప్లైంట్స్ రిజిస్టర్ చేశారు, 1 కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. ఈ 4 కంప్లైంట్లో 1 కంప్లైంట్ ఏం చేశారంటే నేను ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చానో ఆయన పేరు మాత్రం ఎక్యూజ్డ్గా చూపించలేదు. ఈ రెండింటినీ కూడా నేను కోర్టు వారి ముందు నేను విన్నవించుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ రోజున రావటం జరిగింది. అదర్ సైడ్ అంటే స్టేట్ పోలీస్ వారు కౌంటర్కి టైం అడిగారు. కౌంటర్ టైం అడిగినప్పుడు కోర్టు వారు 2 వారాలు టైం ఇచ్చారు. 2 వారాల తర్వాత వాళ్ళ కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత నేను స్వయంగా వచ్చి ఆర్గ్యూ చేస్తాను. నేను ప్రధానంగా నేను ఎలిగేట్ చేస్తున్నది పోలీసు వారు ఎందుకు కేసు రిజిస్టర్ చేయట్లేదనేది నా ఆరోపణ ఏమిటంటే నేను ఇచ్చినటువంటి కంప్లైంట్స్లో చిన్న చిన్న వాళ్ళ మీద ఇచ్చినటువంటి ఆ ఘర్షణ టీవీ మీద లేకపోతే ఎవరో తెలియనటువంటి వారి మీద ఇచ్చిన వాటి మీద 3 రిజిస్టర్ చేశారు. ఒకటి సాక్షాత్తు అయ్యన్న పాత్రుడు నా కుటుంబాన్ని, నా కూతుళ్ళని ద్వేషిస్తూ దుర్మార్గంగా మాట్లాడుతూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాను. ఆయన మీద కంప్లైంట్ రిజిస్టర్ చేశారు కానీ ఎక్యూజ్డ్ పేరు మాత్రం ఆయన పెట్టలేదు. సరే ఇన్వెస్టిగేషన్లో పెడతారేమో చూడాలి. 5వది ఏంటంటే కొంతమంది వాళ్ళు ఎవరో తెలియదు నాకు, ఏదో కౌటిల్య లేకపోతే ఇంకోటి ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ గారి ఎక్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు. దాన్ని కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. అది మాత్రం రిజిస్టర్ చేయలే. కడవ 4 కేసులు రిజిస్టర్ చేశారు. ఆ 4లో అయ్యన్న పాత్రుడు గారి మీద పెట్టిన కేసుని కేవలం ఆయన ఎక్యూజ్డ్ పేరు పెట్టుకోకుండా ఊరిని కేసు రిజిస్టర్ చేశారు. దీని మీద కోర్టు వారిని ఆశ్రయించాను. ఖచ్చితంగా ఒకటైతే భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎవరి మీద ఏ కేసు పెట్టినా అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పుడు దాన్ని ఇమీడియట్గా పోలీస్ రిజిస్టర్ చేయాలి. దిస్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ది పోలీస్. దే కెనాట్ ఎస్కేప్. ఇక్కడ ఎస్కేప్ అవుతున్నారు. కారణం ఏంటంటే అవతల ఉంది
తెలుగుదేశం పార్టీ వారు. మేము ఇచ్చిన కంప్లైంట్స్ని వారు రిజిస్టర్ చేయట్లేదు, యాక్షన్ తీసుకోవటం లేదు. అందువల్ల అనివార్యమైన పరిస్థితుల్లో కోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. కోర్టు వారి ముందు అన్ని విషయాలను మళ్ళా కౌంటర్ వారు వేసిన తర్వాత, స్టేట్ నుంచి కౌంటర్ వేసిన తర్వాత, ఆ కౌంటర్ చూసిన తర్వాత దాని మీద నేనే స్వయంగా వచ్చి ఆర్గ్యూ చేయడం జరుగుతుంది.